అర్ధరాత్రి ఇసుక మాఫియా దాష్టికం 1 గంట సమయంలో బైక్ ని ఢీకొట్టిన ఇసుక టిప్పర్ ఇద్దరికి తీవ్ర గాయాలని సోషల్ మీడియాలో వచ్చిన వార్తకు నెల్లూరు టౌన్ సౌత్ ట్రాఫిక్ సిఐ శ్రీ వెంకటరెడ్డి సీసీటీవీ ఫుటేజ్ విశ్లేషణ తర్వాత సదరు బైక్ యాక్సిడెంట్ బైక్ రైడర్ నెగ్లిజెన్సీ వల్ల జరిగింది అని మరియు సదరు పెద్ద వాహనం ఇసుక టిప్పర్ కాదు ఒక ఖాళీ లారీ అని ఇచ్చిన వివరణ మీడియా మిత్రులకు సదరు ఘటన గురించి వాస్తవ సమాచార నిమిత్తం మన కేవీఆర్ సెంటర్ నుంచి టువర్డ్స్ కిమ్స్ హాస్పిటల్కి పోయే దారిలో ఉన్న యూటర్న్ వద్ద ముత్తుకూరు మల్లికార్జున భరత్ అనే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా అయ్యప్పగుడి వైపు నుంచి కేవీఆర్ బైక్ మీద AP26 BQ 4626 అనే బైక్ మీద వస్తూ ఉన్నారు. అయితే అక్కడ AP39 UG 6450 అనే ఒక ఎంటీ లారీ, ఒక ఖాళీగా ఉన్నటువంటి ఒక లారీ కేవీఆర్ వైపు నుంచి అక్కడ యూటర్న్ తీసుకోవడానికి బ్లూ మూన్ హోటల్ వైపు తిరిగే క్రమంలో కొంతమంది ఈ కారు వాళ్ళు కూడా లారీ రావడానికి గమనించి ఆగి ఉన్నారు. అయితే ఈ మల్లికార్జున భరత్ అనే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిలో ఆగకుండా వేగంతో రావడం వల్ల ఆ టర్న్ అయినటువంటి లారీని ఢీకొని అక్కడ కింద పడిపోవడం జరిగింది. అయితే దీని మీద గత రాత్రి మన కొన్ని లోకల్ న్యూస్ ఛానల్స్లో ఇసుక మాఫియా అని, అదేవిధంగా టిప్పర్లో ఇసుక అని, ఆ విధంగా రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. అయితే పూర్తిగా విచారించిన తర్వాత మేము తెలియజేసేది ఏంటంటే అది ఖాళీ లారీ ఒకటి, రెండవది ఆల్రెడీ అక్కడ లారీ తిరిగేటప్పుడు వేరే ఇతర వాహనాలు కూడా ఆగి ఉన్నాయి. అది గమనించకుండా ఈ బైక్ మీద ఉన్నటువంటి మల్లికార్జున అనే అతను ఆల్కహాల్ మత్తులో, తాగినటువంటి మత్తులో వచ్చి దాన్ని గుద్దుకొని కింద పడిపోవడం జరిగింది. ఇది మనం ఈరోజు 108 సిబ్బందిని, అదేవిధంగా బైక్ మీద ఎవరైతే ప్రయాణించారో ఇద్దరిని వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాతే, అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ కూడా వెరిఫై చేసి పూర్తి సమాచారంతో అందరికీ మీడియా ఛానల్స్ వారికి అదేవిధంగా ఇతరులకి తెలియజేస్తూ ఉన్నాము. దీన్ని అందరూ కూడా గమనించాలని మనం